Yeah. Okay. So we'll see the diffraction of light. So mainly two physicists have studied this. The first, Fraunhofer, and Fresnel, another scientist. So Fraunhofer diffraction and Fresnel diffraction అని రెండు ఉంటాయి. అసలు గ్రేట్నెస్ ఏంటంటే ఈయన ఇండిపెండెంట్గా డిఫ్రాక్షన్ చదువుతాడు, ఈయన ఇండిపెండెంట్గా డిఫ్రాక్షన్ చదువుతాడు. దే లివ్డ్ ఫర్ ద సేమ్ డ్యూరేషన్ ఆల్సో. దాదాపుగా వాళ్ళు బతికే జీవితకాలం కూడా సేమ్ ఉంటుంది. కానీ ఇద్దరు ఒకే దాని గురించి చదువుతున్న విషయం తెలియదు. He follows one treatment and he follows another treatment, but gives the results will be same. Okay. So manaki within the IIT JEE syllabus, అసలు IIT JEE syllabus లో అయితే లేదు, JEE అడ్వాన్స్ అయితే లేదు, JEE మెయిన్స్ వరకే ఉంటుంది. విత్ ఇన్ JEE మెయిన్స్ అండ్ JEE మెయిన్స్ అండ్ నీట్ వరకు మనకున్న సిలబస్ ఏంటంటే అసలు సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్, సింగిల్ స్లిట్. సెకండ్ వన్ విల్ బి సర్క్యులర్ అపర్చర్, సర్క్యులర్ అపర్చర్ అంటే సర్క్యులర్ స్లిట్, స్లిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్, స్లిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్లిట్. అదే సింగిల్ స్లిట్, సర్క్యులర్ అపర్చర్ అని అంటారు. స్లిట్ అని అనగా దీన్ని సర్క్యులర్ ఓపెనింగ్ ఆర్ అపర్చర్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ విల్ బి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్. రిజాల్వింగ్ పవర్ అండ్ లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ అని ఒక టాపిక్ వస్తుంది. ఇది మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ లైక్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ థియరీ. సో ద డిఫ్రాక్షన్ థియరీ ఈస్ ద వెరీ కాంప్లికేటెడ్ థియరీ టు అండర్స్టాండ్ మ్యాథమెటికలీ. బట్ విల్ నాట్ గో హియర్ మ్యాథమెటికలీ, వీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ అవుట్కమ్ ఆఫ్ దట్. అంటే ఆ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం తీసుకోకుండా లెట్స్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ అని. సో లెట్ us see what is actually Fresnel diffraction. ఆయన ఎలా చదివాడు, దీని ఎలా చదివాడు అన్నది మనం కొద్దిగా చూద్దాం. సో దే లివ్డ్ 1788 to 1827. అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 88 to 87 అంటే 32 ఇయర్సా 33 ఇయర్సా? 88 to 27 కదా, అరౌండ్ 32 33 ఇయర్స్. ఓకే. సో ఈ డిఫరెన్సెస్ అనేటువంటి ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్ అండ్ ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్లో అసలు వాట్ ఇస్ ద బేసిక్ ఐడియా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డిఫ్రాక్షన్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్. వాట్ ఇస్ ద డిఫ్రాక్షన్? వినింటావు ఇప్పుడు. వాట్ ఇస్ ద యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ ఎ డిఫ్రాక్షన్? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ డిఫ్రాక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నా, సపోజ్ అక్కడ పెద్ద అట్ట షీట్ పెట్టేసి మాట్లాడుతూ ఉన్నా. సో ఐఎమ్ లెసనే చెప్తున్నాను అనుకున్నాం, ఒక పెద్ద షీట్ పెట్టేసి లెసన్ చెప్తున్నా. ఆ షీట్ వెనకాల ఉన్న స్టూడెంట్స్ అంటే మీరు నా లెసన్ వినగలరా వినలేరా? మరి షీట్ అడ్డం ఉంది కదా, ఎట్లా వింటున్నావు నువ్వు? అంటే లెట్స్ వాట్ ఐ వాంట్ టు సే హియర్, లెట్ దెర్ ఇస్ ఎ షీట్, దెర్ ఇస్ ఎ షీట్, బిగ్ షీట్ ఉందనుకుందాం. అండ్ హియర్ ఇస్ ద సోర్స్ of sound, అంటే source of sound. Let's hear the students, audience. Teacher ఇక్కడ ఉన్నాడు, teacher is here and the students will be here, and in between there is a cardboard. Will the voice will reach to the students or not? రీచ్ అవుతుంది అంటే డైరెక్ట్గా పోదు. The voice will not go directly. అలా అయితే పోలేదు. ఏమవుతుంది? It reaches to the edges and bends. It reaches to the edges and bends. అంతేనా? సిమిలర్లీ సో టీచర్ అంటే ఇక్కడ ఏం వాడాం మనం? సౌండ్ వాడాం. సో సౌండ్ వేవ్స్ దే బెండ్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ అన్ అబ్స్టాకిల్. సో ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద సౌండ్ వేవ్, వెన్ దెర్ ఈజ్ అన్ అబ్స్టాకిల్, we notice that some part of the sound will be, అంటే some part కాదు, some sound wave will be
ఎంటరింగ్ దట్ అదర్ సైడ్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. అంతే అబ్స్టాకిల్ బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ టన్నలింగ్ త్రూ ఇట్, దాన్ని హోల్డ్ చేసుకొని పోవట్లేదు. అదేమవుతుంది, ఎడ్జ్కి వెళ్ళి మళ్ళీ బెండ్ అవుతుంది. సో దిస్ బెండింగ్ ఆఫ్ సౌండ్ వేవ్ at the edges of an obstacle is known as the diffraction of sound. Now apply the same thing to light also. So let's say for example there is a source of light. So light source of light. Now let's see, there is a slit here and there is a screen here. Then what we observe here, whatever the light which is coming from here, we may think like that ki light will appear only in this region. So ఇది అబ్స్ట్రాకిల్ కదా, ఇది కార్డ్బోర్డ్ ఏదో ఒకటి షీట్ పెట్టేసాం ఇలా. We may think of like that light only appears in this region and this is the geometrical shadow. అంటే దాన్ని నీడ పడుతుంది కదా, లైట్ అలాగే ఇక్కడ అంతా పోతుంది కదా లైట్ అనేది. సో దీస్ ఆర్ ద షాడో రీజన్స్, జామెట్రికల్ షాడో రీజన్స్. ఇక్కడ కూడా షాడో పడుతుంది అండి. అంటే ఏంటి, 100% ఆఫ్ లైట్ ఈజ్ ప్రజెంట్ హియర్, 100% ఆఫ్ లైట్ ఈజ్ ప్రజెంట్ హియర్ అండ్ 0% ఆఫ్ లైట్ ఈజ్ ప్రజెంట్ హియర్ అని మనం థింక్ చేస్తాం. బట్ దట్ ఈజ్ రాంగ్. హియర్ ఆల్సో లైట్ ఈజ్ అ వేవ్. Light has the property of wave, that is a wave optics. So when it reaches here, it bends in all the directions. When it reaches here, it bends in all the directions. All the directions అంటే ఇక్కడ మొత్తం అంతా బెండ్ అవ్వాల్సిందేనా? అంటే ఇక్కడ some part of the light will appear and here also some part of the light will appear. That is bending of light into geometrical shadow regions is known as the diffraction of light. అంతే కదా, ఎక్కడికి బెండ్ అవ్వాలి, జామెట్రికల్ షాడో రీజన్స్. అంటే ఇక్కడ ఒక హై ప్రిసిషన్ ఉన్నటువంటి, హై సెన్సిటివ్ ఉన్నటువంటి ఏదన్నా ఒక డివైస్ ఇక్కడ పెట్టామనుకో, ఫోటో డయోడ్ ఏదో సంథింగ్ విచ్ ఇస్ సెన్సిటివ్ టు ద లైట్, ఇట్ డిటెక్ట్స్, ఇట్ షోస్ ద రీడింగ్స్. అంటే లైట్ ఉన్నట్టే కదా ఇక్కడ. కంప్లీట్ డార్క్నెస్ మీన్స్ 0% ఆఫ్ లైట్, 100% of light means complete brightness. So what they have noticed here, 100% of light is not present here, maybe some 98% will be present, 2% of the light may be noticed here in the geometrical shadow rays. The definition simply bending of light into geometrical shadow regions. Bending of light into geometrical shadow regions. Geometrical shadow regions. It is easy to understand in case of a sound wave, but it is little tough to understand in case of a light. So light, of course, finally we agreed, we have studied the theories of light. What is the light finally? According to Newton, corpuscular theory, according to Huygens, mechanical wave laga, Maxwell, it is a light wave which can travel in vacuum also. Then even when you go to the Bohr's theory of hydrogen atom, it is a quantum nature of light. Max Planck proposed that light is a quantum nature of light. Here quantum nature is not required to understand what is the diffraction. Huygens wave theory itself is enough to understand what is here. Okay, so ఇప్పుడు మనం సింగిల్ స్లిట్ ఒకటి తీసుకుందాం. అంటే ఇక్కడ స్లిట్, సింగిల్ స్లిట్, ఇదే సింగిల్ స్లిట్ ఎగ్జాంపుల్. దెన్ నెక్స్ట్ సర్క్యులర్ అపర్చర్ ఉన్నది తీసుకుందాం. నెక్స్ట్ వి సీ వాట్ ఇస్ దర్ లింక్డ్ విత్ ద రిజాల్వింగ్ పవర్ అనేది. మరి two scientists, Fraunhofer and Fresnel, both are studied this diffraction. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి, కంపల్సరీగా ఒక సోర్స్ అనేది ఉండాలి, ఇంకోటి స్లిట్ అనేది ఉండాలి. దీన్ని ఏమంటారంటే డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్ అన్నట్టు. సో డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్, స్లిట్ని ఏమని పిలుస్తాం మనం, డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్. ఇంకోటి ఏముండాలి ఇక్కడ, స్క్రీన్. ఈ మూడు కంపల్సరీ కదా, స్క్రీను, source and element, the diffracting element, single slit or double slit, maybe lens, whatever it may be. Then what is actually basic difference found in Fraunhofer and Fresnel diffraction ante,
Fraunhofer treats source and screen far away from the diffracting element. They are at infinite distance. Antena? So that means according to Fraunhofer, source and screen are at infinity, are at infinite distance. Effectively they are at infinite, not geometrically here. We'll see what is effectively. They are at infinite distance. According to Fresnel, source and screen are at finite distance. సోర్స్ అనేది ఏంటి అక్కడ? లైట్. లైట్ వచ్చి స్లిట్ మీద పడే, అంటే లైట్ వచ్చి స్లిట్ మీద పడేటప్పుడు ఆ డిఫ్రాక్టింగ్ ఎలిమెంట్ అనే దానికి లైట్ ఎలా అప్పేర్ అవ్వాలి, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ అని. అంతేనా? మళ్ళీ స్క్రీన్ మీద ఏం పడుతుంది? మళ్ళీ లైటే కదా పడేది. సో అగైన్ స్క్రీన్ హ్యాస్ టు ఫీల్ దట్ కి లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. అంతే. సో దట్స్ వాట్ యాక్చువల్లీ Fraunhofer. Fresnel, source and screen are at finite distance. అంటే there is no something like it will be at infinity అనే కాన్సెప్ట్ లేదు. అంటే వాట్ యాక్చువల్లీ దిస్ Fraunhofer అండ్ వాళ్ళు సే దాని ఏమన్నారు, దట్ ఈస్ సోర్స్ అండ్ స్క్రీన్ విల్ బి అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఫైనైట్ డిస్టెన్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్గా మనము స్విమ్మింగ్ పూల్ ఉంది, సెంటర్లో ఒక స్టోన్ వేసామనుకో, ద రిపుల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్. అంతేనా? పెద్ద స్విమ్మింగ్ పూల్ అనుకో, ద సర్కిల్ రేడియస్ ఫస్ట్ 1 సెంటీమీటర్, 2, 3, 10, 100, 1000 అలా ఎడ్జ్కి వెళ్ళిపోయింది అనుకో, జనరేట్ అయిన దగ్గర కాకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి ఒక టైడ్ ఉంటుంది. ఇన్ ఎ సీ దెర్ మే బి డిస్టర్బెన్స్ ఈస్ క్రియేటెడ్ కాల్ సమ్ ఎపిక్ సెంటర్. అని ఎపిక్ సెంటర్ అంటే దాన్ని వీ కాల్ ఫర్ ద ఎర్త్ క్వేక్స్. జనరల్గా లెట్స్ సే దేర్ ఈజ్ ఎ సోర్స్, దేర్ ద రిపెల్ ఈస్ ఫార్మ్డ్ అండ్ అజ్యూమ్ దట్ కి దేర్ లైక్ ఓషన్ లాగా పెద్దది అనుకున్నాం. వెన్ ద టైడ్ రీచ్ టు అస్, just when it is touches our feet, how it looks like? It is straight, and then straight, but actually the shape is not straight, it is a circular. And then so that means when there is a source of light here, let's say there is a source of light here, so what is the shapes of the waves here? The waves will be 3-dimensional spheres. And then point source అనుకుందాం. అంటే ఇక్కడ లౌడ్ స్పీకర్, చిన్న స్పీకర్ పెట్టినాం అనుకో, ఇక్కడున్నోడు వింటాడు, ఇక్కడున్నాడు అందరూ వింటారు. అంటే ద వేవ్స్ ఏ ప్యాటర్న్లో ఉన్నాయని ఇక్కడ సౌండ్ వేవ్స్ 3D, అంటే స్పెరికల్ వేవ్స్ అని, స్పెరికల్ వేవ్లెట్స్ అని. సిమిలర్ లైట్ ఈజ్ ఆల్సో, చిన్న లైట్ ఇక్కడ పెట్టామని ఇట్ గోస్ ఇన్ ఆల్ 3 డైరెక్షన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ సెండ్స్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకేనా? సో 3D అంటే స్పెరికల్ వేవ్లెట్స్. సో ఇప్పుడు ఆ స్పెరికల్ వేవ్ ఇక్కడెక్కడో జనరేట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇన్ఫినిటీకి వెళ్ళింది. చిన్న స్పియర్, పెద్ద స్పియర్, పెద్ద స్పియర్, పెద్ద స్పియర్, పెద్ద స్పియర్, లాస్ట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? స్ట్రైట్. అంటే స్ట్రైట్ అంటే సర్కిల్కి ఫార్ అవే దగ్గరికి వెళ్ళేసరికి స్ట్రైట్ లైన్ వస్తుంది, కానీ స్పియర్ కదా స్ట్రైట్ లైన్ లాగా. సో ఎన్లార్జ్డ్ షేప్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ఎన్లార్జ్డ్ ప్లేన్. అంటే కదా బెండ్ అయింది, పెద్దగా బెండ్ అవ్వాలంటే అసరికి ప్లేన్ లాగా వచ్చేస్తుంది. అంటే ఎఫెక్టివ్లీ ఇన్ Fraunhofer diffraction they are using lights of plane waves. అంతే కదా వాడి మీనింగ్ అక్కడ. దెన్ ఇన్ కేస్ ఆఫ్ Fresnel దే ఆర్ అట్ ఫైనైట్. అంటే ఎక్కడైతే సోర్స్ ఉందో దాని పక్కనే మనం ఉంటే ద షేప్స్ విల్ బి ఆఫ్ స్పెరికల్. అంతేనా? హీ యూజెస్ ద స్పెరికల్ వేవ్స్. అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్, స్పెరికల్ వేవ్ ఫ్రంట్. అండ్ హీ యూజెస్, it will be the plane wave front. సో ప్లేన్ వేవ్స్, మనము వేవ్స్ అనే స్ట్రింగ్ చదివాం, సౌండ్ వేవ్స్ చదివాం. దాంట్లో మనం రాస్తాం y is equal to a sin omega t minus kx. దట్ ఈస్ ద ప్లేన్ వేవ్. ఇది ఈజీ టు రైట్, ఈజీ టు డీల్. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ వేవ్స్, ఈవెన్ సిలిండ్రికల్ వేవ్స్ ఆల్సో దేర్. సపోజ్ అదే స్విమ్మింగ్ పూల్లో నువ్వు చిన్న రాయి వేయకుండా ఇంత పెద్ద స్టిక్ తీసుకొని ఇట్లా కొట్టావనుకో, ఓకేనా? సో లైక్ దట్ ఇప్పుడే
చిన్న లైట్ కాకుండా ఒక పొడవుగా లైట్ తీసుకున్నాం అనుకో, ట్యూబ్ లైట్ తీసుకున్నాం అనుకో, దెన్ ఇట్ సెండ్స్ ద లైట్ ఇన్ ఆల్ దిస్ లైక్ దిస్ ఇలా పోతుంటుంది, నోన్ యాజ్ సిలిండ్రికల్. అంతే కదా, సిలిండరే కదా అది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద సోర్స్ టైప్, వెదర్ ఇట్ ఈస్ ఎ పాయింట్ టైప్ spherical waves, line type cylindrical waves. Okay, so we generally have only two types of waves, one either spherical waves unni tirali leda cylindrical waves anni undali. There is no plane wave at all. Infinity ante oka spherical wave generate ayindi, let's wait for the it reaches to the infinity, then it becomes a plane. Cylinder kuda antane itla potundi, cylinder itla first itla untadi, పెద్దగా అయిపోతే ఏమవుతుంది, ఇలా విల్ నాట్ ఫీల్ దెర్ ఇస్ నో బెండింగ్, అంతేనే ప్లేన్. ఓకే, ఫైనల్ విల్ గెట్ ద ప్లేన్ వేవ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాన్హాఫర్, సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ మీన్స్ హీ డీల్స్ విత్ ద వేవ్స్ ఆఫ్ ప్లేన్ వేవ్ టైప్. అంటే వేవ్ ఫ్రంట్ అనేది ప్లేన్ వేవ్ లాగా ఉండాలా, ఇక్కడ ఈ డీల్ చేసే వేవ్ ఫ్రంట్ అనేది ఎలా ఉండాలా, spherical waves లాగా ఉండాలి, డిపెండింగ్ అపాన్ ద సోర్స్. ఇప్పుడు ఇది పాయింట్ సోర్స్, ఇట్ ఈస్ ఏ స్పెరికల్. ఇప్పుడు లైన్ ఆఫ్ సోర్స్, ఇట్ ఈస్ ఏ సిలిండ్రికల్. సో అన్నది అలా ఉండాలి. సో లెట్స్ సీ హియర్. సో వాట్ యు లైట్ హియర్, this all bending of light into geometrical shadow regions, that's enough, that you don't need to write down this entire explanation. What is the Fresnel diffraction and Fraunhofer diffraction with the, so point source, a point source will be, manaku point source undi, we have a point source. When we have a point source like this is the point source will be here, the wavefronts will be like this. Wavefronts means locus of all points which are at the same state of vibration, antena. This is the wavefronts and this is the propagation of the waves. Wave ఇలా పోతుంది, that means wave is going, light is going along z direction, that vibrations are in xy plane, అంతేనా మనం చెప్పేది. సో దిస్ ఇస్ లైక్ దట్ స్పెరికల్ వేవ్స్, స్పెరికల్ వేవ్ ఫ్రంట్. So wavefront means locus of all points which are at the same state of vibration, అంతేనా. సో పాయింట్ సోర్స్ కాకుండా లైన్ సోర్స్, this is the line source, it spreads the light like this, అంతే కదా, propagation direction. This is the propagation, అంటే స్ట్రైట్ లైన్లు పెట్టాలి యాక్చువల్గా. You need to put a straight line, propagation direction is straight line. Then we have the wavefronts will be like this. Cylindrical wavefronts. Cylindrical wavefront. So అలా కూడా క్వశ్చన్, in case of Fraunhofer what type of waves are used, that is plane wavefronts are used. In case of Fresnel, well they are at a finite distance, what type of waves will be used, depending upon the source. If it is a point source, spherical wave, or అని రాస్తే సరిపోతుంది, cylindrical. or cylindrical. Okay, that's it. This is the basic difference మనకు అర్థం కావాలి. అంటే ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షనే మనం డిస్కస్ చేస్తాం, ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్ డిస్కస్ చేయము. ఎందుకంటే ప్లేన్ వేవ్స్ని అనాలిసిస్ చేయడం ఈజీ దాని కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద స్పెరికల్ వేవ్స్. సో సంథింగ్ లైక్ ఫ్రెస్నెల్ ఇంటిగ్రల్స్ వస్తాయి, ఆయన పేరు మీదనే ఒక ఇంటిగ్రల్స్ కనిపెడతాడు అన్నట్టు. ఈయన సాల్వ్ చేసుకుంటూ పోతుంటే దెర్ ఈస్ సమ్ ఇంటిగ్రల్ విల్ కమ్, దట్ ఇంటిగ్రల్ నేమ్డ్ యాజ్ ఫ్రెస్నెల్ ఇంటిగ్రల్స్ అని వాడుతుంది. ద ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్గా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని వస్తుంది, ఆ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా వాడుతుంది. మోస్ట్ కాంప్లికేటెడ్ థియరీ దిస్ ఇస్ టు అండర్స్టాండ్, బట్ విల్ గో ఓన్లీ ఓవర్ వే. ఫైనల్ ఫార్ములాస్ ఏంటి, ఇలా ఉంది అంతేనే, అలాగే చేస్తాం. సో మనకి ఏముంటుంది, స్లిట్ ఉంది, లైట్ ఉంది, జామెట్రికల్ షాడో రీజియన్లోకి బెండ్ అవుతుంది, అంటే ఎంత లైట్ అక్కడ బెండ్ అయింది, అంతే కదా మనకు వచ్చే క్వశ్చన్లు. సో వాట్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్. ఓకే, నోట్ డౌన్.